మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుడు ఆశీర్వదించినటువంటి నరులు ఎందుకు పడిపోయారు, ఎలా పడిపోయారు, ఈరోజు మనము ధ్యానం చేద్దామని ఆశపడుతున్నా. దేవుడు ఆశీర్వదించి నరుడిగాను, నరుడిలోంచి తీసినటువంటి స్త్రీని నారిగాను చేసి వారికి ఆదాము అవలని పేరు పెట్టాడు. వాళ్ళకు ఓ మంచి తోటను వేశాడు. అన్ని రకాలైనటువంటి పండ్లను, చెట్లను అన్నిటినీ వేసి దేవుడు వారికి ఆ తోటను సేద్యపరచమని దేవుడు చెప్పాడు. చుట్టూతా నదులను పెట్టాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు, మనము 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నిరభ్యంతరంగా తినొచ్చు, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలములు తినకూడదు, వాటి తినమని నిత్యంగా నిశ్చయించదని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. ఏమన్నాడు? అన్నీ ఉన్న అన్నీ తిను, బ్రహ్మాండంగా తిను. కానీ అక్కడ ఒకటి ఉంది, మంచి చెడ్డలు. దేవుడు మరి ఎందుకు అలా అన్నాడో మనకు తెలియదు. కానీ మంచి చెడ్డల నుంచి వివేకమైనటువంటి మనసిస్తే మనం పరిపరి విధాలుగా వెళ్ళిపోతాం అనుకున్నాడేమో. దేవుడు ఏదైతే చెప్పాడో అలా నడుచుకుంటూ ఉన్నటువంటి సమయంలో అక్కడ ఏంటి వాళ్ళు చేసే పని ఏమిట్లేదు, వ్యవసాయం చేసుకోవడము, ఆ పళ్ళను కోసుకోవడము, తినడమే. ఇలా ఉంటుండగా స్త్రీ వెళ్ళింది, సహాయకారిగా పెట్టాడు కదా దేవుడు నరుడికి. ఆ అమ్మాయి వెళ్ళి పళ్ళు కోసుకుంటుంది. ఈ పళ్ళు కోసుకుంటూ ఉంటుంటే అక్కడికి ఏమొచ్చిందట, సర్పం వచ్చిందట. ఎక్కడి నుంచి వచ్చింది సర్పము? మనం ఒక్కసారి ప్రకటన గ్రంథానికి వెళ్ళినట్లయితే ఒకసారి చూడండి, 12వ అధ్యాయము 9వ వచనం చూడండి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం పడదోయబడను. ఆది సర్పం మనకి ఇక్కడ కనిపించింది ఏంటట, ఆది సర్పం. ఎక్కడి నుంచి పడేశాడు? ఎక్కడి నుంచి పడిపోయింది? ఆకాశం నుంచి పడిపోయింది. దేవుని దూతల్లో ఒకడైనటువంటి లూసిఫర్ అంటే మహాగాయకుడు. ఆ గాయక బృందానికి అంతటికి ఉండి దేవుని ఆరాధిస్తున్నటువంటి వాడు మనసులో ఒక చెడు ఆలోచన, అబ్బా నేనే బాగా పాడుతున్నాను కదా, నేనే బాగా స్తుతి చేస్తున్నాను కదా, ఇదిగో దేవునితో సమానంగా చేసుకుంటాను, ఆ మేఘమండల మీద కూర్చుంటాను అన్నటువంటి వాడిని ఎప్పుడైతే మనసులో గర్వం వచ్చిందో దేవుడు ఏం చేశాడట, పడేశాడు. ఇంకా ఎప్పుడైతే పడేశాడో దాని పరిస్థితి ఎలాగైపోయిందట, అరే నేను ఇంత బాగా ఉన్నటువంటి నన్ను పడేశాడని అనుకుంటుందే కానీ ఎందుకు పడేశానని ఆలోచనతో మారు మనసు అయితే కలిగి ఉండలేదు. ఇప్పుడు అది ఏం చేస్తుందట చూడండి ఒకసారి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం కనుక చూసుకున్నట్లయితే, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదుమని వెదకుచు తిరుగుతూ ఉన్నాడు. పని ఏంటట, పడిపోయాడు. దేవుడు ఎప్పుడైతే ఒక మంచి పనిని చేయాలని ఆశపడ్డాడో వెంటనే అక్కడికి వచ్చేసింది. అక్కడికి వచ్చేసి ఈ పళ్ళు కోసుకుని తింటుంటే అక్కడ స్త్రీని అడుగుతుంది. ఆ స్త్రీతో ఏమంటుంది, ఇది నిజమా, ఏది నిజమా అని అడిగితే, ఈ తోట చెట్లలో దేని ఫలాలైనా మీకు తినకూడదు దేవుడు చెప్పాడా అని అడిగితే, అవును అన్నీ తినొచ్చును కానీ తోట మధ్యలో ఉన్నటువంటి ఒక చెట్టు ఫలాన్ని మాత్రము మీరు తినద్దు, తింటే చచ్చిపోతారు అని దేవుడు చెప్పాడు. మేము అలాగే చేస్తున్నాం. అబ్బెబ్బెబ్బెబ్బే అదంతా ఉట్టిదే, మీరది కనుక తింటే దేవుళ్ళగా మీకు జ్ఞానం వచ్చేస్తుంది, మీరు తినండి అని చెప్పింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమైంది? ఎప్పుడైతే ఇలాంటి మాట చెప్పిందో వెంటనే స్త్రీ ఆ పళ్ళకేసి చూసిందట. ఎలా ఉందట, కంటికి రమ్యంగా, అందంగా, చూడ్డానికి చాలా బాగున్నాయి అని ఏం చేసిందట, దేవుడు చెప్పినట్టు మాటలన్నీ మర్చిపోయి గబగబా పండు ఆయన కోసుకుని వాడు తినేసింది. ఆదాము కూడా ఇచ్చేసింది. ఏం చేశారు? దేవుడిచ్చిన ఆజ్ఞను ఏం చేశారట, అతిక్రమించి తినేశారు. దేవుడు సాయంకాలం పూట వచ్చాడు. వచ్చి ఆదాము ఆదాము అని పిలుస్తుంటే అక్కడ కనబట్ల.
ఆదాము ఎక్కడున్నావంటే, నువ్వు పిలిచినప్పుడు నేను చెట్టు చాటున ఉన్నాను. ఎందుకున్నావు చెట్టు చాటున? ఏమో మాకు సిగ్గేస్తుంది, మేము బట్టలు లేకుండా ఉన్నాము అని అంటే దేవుడు అన్నాడు, నేను తినొద్దన్న పండు ఏదని తిన్నారా అంటే, ఇదిగో నువ్వు ఇచ్చావు కదా నాకు, ఈమె ఇచ్చింది, నేను తినేశాను. ఎందుకు చేసావని అవ్వను దేవుడు అడిగితే, అదిగో పాము ఉంది కదా, పాము ఇలా చెప్పి తినేశాను. వెంటనే దేవుడు పాముని శపించేశాడు, తర్వాత స్త్రీని కూడా శపించేశాడు. పాముని ఏమని శపించాడు? నువ్వు భూజంతువులన్నిట్లో నువ్వు శపించబడిన దానిపై నువ్వు కడుపుతో పాకుచు నీ బ్రతుకు దినములన్నీ మన్ను తింటావు. నీకు స్త్రీ జాతికి, నీ సంతానానికి ఆమె సంతానానికి వైరం కలగజేస్తాను. అది నేను తల మీద కొడతావు, నువ్వు దాన్ని మడి మీద కొడతావు. ఇంకా స్త్రీకి ఇంకా చాలా పెద్ద శాపం వచ్చేసింది. ఏంటంటున్నాడు? స్త్రీతో అంటున్నాడు, నీవు ప్రయాసమును నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించేదను, వేదనతో నువ్వు పిల్లలు కందువు, నీ భర్త ఎడలు నీకు వాంఛ కలుగును, అతను నిన్ను ఏలును. అప్పటి వరకు ఫ్రీగా ఉన్నటువంటి దానికి ఏమైపోయిందట? వేదనతో పిల్లలకి అంటావు, నీ ప్రయాసం ఎక్కువైపోతుంది, గర్భవేదన ఎక్కువైపోతుంది, మిక్కిలి హెచ్చిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, వద్దు అని చెప్పినటువంటి మాట ఈ రోజున కూడా మనం ఈ మాటలో అనకూడదు. కానీ ఇప్పుడు మనకు సిగరెట్ ప్యాకెట్లు లేదా మత్తు పదార్థాలు ఏవో వస్తున్నాయి కదా, బ్రాందీ, విస్కీ, అలాంటి వాటి అన్నిటి మీద రాస్తాడు, సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, పొగ తాగుట హానికరము. రెండోది, మద్యం సేవించడం హానికరం అని చెప్తున్నారు. కానీ ఎందుకు ఇస్తున్నారు? అలాగనే మనం అనుకోవచ్చు. చాలామంది అడుగుతారు, క్రైస్తవేతరులు మనల్ని అడుగుతారు, ఏమని, దేవుడు ఆ పండుని పెట్టకపోతే ఏమైపోయింది, ఎందుకు పెట్టాడు ఆ పండుని? మరి ఇప్పుడు గవర్నమెంట్ కూడా, ప్రభుత్వాలు కూడా ఎందుకు పెడుతున్నాయి? వాటి వల్ల కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి, కానీ అవి హానికరాలు. కాబట్టి అందుకే హెచ్చరిక చేస్తున్నాడు. హెచ్చరికలు కూడా మనకు కాదనుకుని సిగరెట్లు తాగుతా ఎంజాయ్ చేస్తారు, మందు తాగుతా ఎంజాయ్ చేస్తారు, రకరకాలన్నీ అంతే. ఇలాగే ఇక్కడ కూడా ఏమైపోయింది, దేవుడు మాట నిర్లక్ష్య పెట్టి తినేశాం. ఇక ఆదామును కూడా శపిస్తున్నాడు. ఏమని? 17వ వచనంలో, 3వ అధ్యాయం 17వ వచనం చూస్తే, నీవు నీ భార్య మాట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించే వృక్ష ఫలాలు తిన్నావు కనుక నీ నిమిత్తము నేల శపించబడింది. ప్రయాసంతో నీవు బ్రతుకు దినములన్నీ దాని పంటను తింటావు. నేల శపించబడిందట. ఎందుకు అంటే, ఇప్పుడు వరకు చక్కగా చుట్టూతో నీరుంది, ఆ నీటితో మొక్కలు పెరుగుతున్నాయి, పళ్ళు వస్తున్నాయి, ఏదో పంట చేసుకుంటున్నావు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు కష్టపడాలి, ప్రయాసంతో బ్రతుకుతావు. ఇప్పటి వరకు భూమి మంచి మంచి చెట్లను ఇచ్చింది, కానీ ఇప్పుడు ఏం చేస్తుందట? ముళ్ళ పొదలను, తుప్పలను, గచ్చ పొదలను మొలిపిస్తుంది. పొలంలో పంట తింటావు. నువ్వు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తింటావు. కష్టపడాలి. ఇక నువ్వు ఏలయనగా నువ్వు నేల నుండి తీసితివి కనుక మళ్ళీ నువ్వు ఎక్కడ చేరిపోతావు? నేలకే చేరిపోతావు. ఆమెకేమో ఆదాము తన భార్య హవ్వని పేరు పెట్టాడట. ఎందుకట? ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. దేవుడు ఏం చేశాడు? అవి కాకుండా చర్మపు చొక్కాలను కుట్టించాడట. ఇప్పుడు మంచి చెడ్డల తెలివితేటలని తినేశాడు. ఇక ఇంకో చెట్టుకున్న జీవవృక్ష ఫలమని, ఒకవేళ అది కూడా తినేసి నిరంతరం జీవించి ఇలాగా ఆజ్ఞ అతిక్రమం చేసుకుంటూ వెళ్తాడేమో అని చెప్పి దేవుడు ఏం చేశాడట? వాళ్ళు ఏదేని తోట నుంచి బయటకు గెంటేశాడట. బయటకు గెంటేసి అటు ఇటుగా 2 ఖడ్గాలని పెట్టేశాడట. ఖడ్గజ్వాలను నిలబెట్టేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశీర్వదించబడినట్టు నరుడు నారి దేవుడు చక్కగా పోషిస్తాను, మీరు అభివృద్ధి చెందుతారు, భూమిని నిండించండి, ఫలించండి అని చెప్పినటువంటి వారు దేవుడు చెప్పినటువంటి మాటలు లోబడకుండా ఆజ్ఞను అతిక్రమించి ఏమైపోయారట? దేవునికి దూరం అయిపోయారు. దేవుని కోపం వచ్చింది, గబగబా వాళ్ళకి శాపాలు తెప్పేశారు. మరి ఈ రోజున ఇంకొకటి, జీవవృక్ష ఫలాలు తిందామని ఆశపడితే
తినకుండా ఏం చేశాడు, బయటికి తోలేశాడు. కానీ వాళ్ళ మీద కృప ఉంది. ఏది చర్మపు చొక్కాయల్ని వాళ్ళకి ఇచ్చాడట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలు, ఇది వింటున్నటువంటి మనము దేవుడిని స్వయంగా చూసి దేవుడితో తిరిగినటువంటి, దేవుడు చేతిలో తయారు చేసినటువంటి మనుషులు దేవుడు చెప్పిన మాటను వినకుండా, ఆయన చెప్పింది చేయకుండా చెప్పంది చేసి దేవుడికి దూరం అయిపోయారు. ఈ రోజున ఆ జీవవృక్ష ఫలాలు తినడానికి వాళ్ళకి అవకాశం లేకపోయింది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రోజున మనకు అనేకమైనటువంటి దేవుని మాటలు వస్తున్నాయి, దేవుడు ఆజ్ఞలు వస్తున్నాయి. ఇది చేయొద్దు, ఇది చేయొద్దు, ఇది చేయొద్దు. ఇప్పటికే కూడా అది చేయొద్దు అంటే మనకు చాలా కోపం, మాట వినము. కానీ దేవుడు అనేక మార్లు చెప్తున్నాడు, నీవు నా మాటను వింటే ఎలా ఉంటుందట, పారే నదిలాగా ఉంటుంది, పొంగే సముద్రంలాగా ఉంటుంది, భూమి యొక్క మంచి పదార్థాలు నువ్వు అనుభవిస్తావు, వినకపోతే నిత్యంగా ఖడ్గం పాలవుతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు అనేక దినం వస్తున్నటువంటి దేవుడు మంచి మాటలు ఈ రోజున ఎందుకు ఈ మాట వచ్చింది మనకు? మనం ఏంటంటే ఎప్పటికప్పుడు మాట వినకపోవడమే నాకు చిన్న బాల్యం ఉన్నట్టు నీ వాడుకని ఇర్మియా చెప్తున్నాడు. కాబట్టి మనము దేవుని మాటలు చక్కగా విందాం. ఎలా నడిస్తే బాగుంటామో, ఎలా నడిస్తే దేవుని దగ్గరగా ఉంటామో, ఎలా నడిస్తే ఆశీర్వాదం పొందుదామో తెలుసుకుందాం. మరలా మనకు ఒక అవకాశం ఇచ్చాడు. ఏంటట, జయించువానిని పరదేశంలో ఉన్న జీవఫల వృక్షాన్ని భుజించడానికి నీకు అవకాశం ఇస్తాను. దేవుని స్తోత్రం. ఏంటి జయించాలి? అపవాదం మనల్ని ఎప్పటికప్పుడు మింగేద్దామని చూస్తున్నాడు. వాడిని ఏమంటున్నాడు దేవుడు, శీఘ్రంగా మీ కాళ్ళ కింద చితక తొక్కండి. చితక తొక్కి వాడు చెప్పిన మాటలు వినొద్దు. వాడు అన్ని అబద్ధాలు, ఎప్పటికప్పుడు మన మీద నిందలు వేస్తూనే ఉంటాడు. వాడి మాటలు వినొద్దు. వాళ్ళు వినేసి పడిపోయారు. మరి ఇప్పుడు మనం వింటున్నటువంటి ఈ జరిగినటువంటి సంఘటనలన్నీ చూసుకుంటున్నటువంటి మనము చాలా జాగ్రత్తగా ఉండి వాటి నుంచి దూరంగా ఉండి, మనము గనక దేవుని మాటలు వింటూ ఉన్నట్టయితే నిశ్చయంగా మనము ఆశీర్వాదాలు పొందుకుంటాం. నిశ్చయంగా ఆ జీవవృక్ష ఫలాల్ని తినడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. వాటిని బట్టి మన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ మాటలు దేవుడు దీవించిన గాక. చిన్న ప్రార్థన చేద్దాం, ఏకీభవించండి. కృపామయుడ, కనికరం కలిగినటువంటి మా దేవ, మీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు ఆశీర్వదించినటువంటి నరుడు నారి ప్రభువ, నీ ఆజ్ఞను మీరి ప్రభు నీకు దూరమైపోయారు. ఇదిగో మరలా జీవవృక్ష ఫలాలని తినకుండా కూడా నువ్వు బయటకు తోసేశావు. కానీ ప్రభు, ఇది వింటున్నటువంటి మేము నీ మాటలు జాగ్రత్తగా విని ఏది మేలైనదో ఏది మంచిదో తెలుసుకొని గ్రహించి నీలో నడుచుకొని మీ ఆశీర్వాదాలు పొందుకునే బిడ్డలముగా నన్ను మమ్మల్ని అందరినీ ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి పంపించాలి అనుకుంటే షేర్ చేయండి, అనుదినము ఈ వాక్యం కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.